శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇప్పుడు ఈ మంత్రానికి అర్థం తెలుసుకుందాం. శాంతమే ఆకారమైనవాడు, పాము పడగ్గా కలవాడు, పద్మము నాభియందు కలవాడు, దేవతలకు ప్రభువైనవాడు, ప్రపంచమునకు ఆధారమైనవాడు, ఆకాశముని పోలినవాడు, నల్లని మబ్బు వంటి రంగు కలవాడు, అందమైన శరీర అంగములను కలవాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, తామర పువ్వు వంటి నేత్రములు కలవాడు, యోగుల హృదయమునకు గమ్యమైనవాడు అయిన విష్ణుమూర్తికి నేను నమస్కరిస్తున్నాను. పుట్టుక వలన కలుగు బాధల నుండి రక్షించువాడు, సర్వలోకాలకి ఆదినాథుడు. ఇన్ని మంచి గుణములు కలిగిన ఆ విష్ణుమూర్తికి మనం నమస్కరిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకుందాం. ధన్యవాదాలు.